హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శనివారం మార్నింగ్ కస్టమర్ 1కి రమ్మన్నారు. 1కి ఉయ్యూరులో కస్టమర్ పికప్ చేసుకుని హైవే ఎక్కించి అనమాట. టైం 1:42 అయింది. 1:42కి హైవే ఎక్కించి వెళ్ళాం. ఇది లాస్ట్ వీక్ కస్టమర్ది, అందుకే వాళ్ళు కొంచెం లోకల్లో అక్కడ టెంపుల్స్ దగ్గర తిరుగుదామన్నారు. ఓకే అని చెప్పా. రెగ్యులర్గా కూడా ఈ టైంకే వెళ్ళేవాళ్ళం మేము. ఫైనల్గా వాడపల్లి వచ్చేసాం. అసలు కార్ పార్కింగ్ చూడండి ఎంత ఫుల్గా ఉందో. ఇవన్నీ కార్సే. మేము మార్నింగ్ 3:30కే గుడి ఓపెన్ చేస్తారంట. 3:30, 4కి వచ్చినట్టున్నాం మేము. ఇగో ఇంకా కార్స్ వస్తూనే ఉంది. చాలా ఖాళీ ప్లేస్ ఉంది. మేము వచ్చేసరికి 4th లైన్ అనుకుంటా. 4th లైన్ 5th లైన్ కొద్దిగా దూరంగా వస్తున్నాయి కదా అవన్నీ కార్ పార్కింగ్కి. చాలా అంటే చాలా రష్గా ఉంది. అంటే ప్రతిసారి ఇలాగే ఉంటుంది. కస్టమర్స్ దిగి లోపలికి వెళ్ళిపోయారు టెంపుల్ లోపలికి. పార్కింగ్ అయితే చాలా పెద్దది. వెహికల్స్ మాత్రం అసలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఇది నేను పెట్టింది 4th లైన్ 5th లైన్. కస్టమర్ని కరెక్ట్గా 4కి దింపేసాను అనమాట. కస్టమర్ లోపలికి వెళ్ళిపోయారు. 4కి కస్టమర్ దింపేసి నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని పడుకుంటే మళ్ళీ కస్టమర్ మార్నింగ్ కాల్ చేశారు. ఇదిగో మార్నింగ్ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, ఎంతవరకు క్యూ ఉందో చూడండి. అసలు 8 లైన్స్ 9 లైన్స్ వరకు ఉన్నాయి. ఇదంతా పార్కింగే. నైట్ వచ్చేవాళ్ళు నైట్ వస్తున్నారు, మార్నింగ్ వచ్చేవాళ్ళు మార్నింగ్ వస్తున్నారు. ఎవరు కంఫర్ట్ని బట్టి వాళ్ళు వస్తున్నారు. కానీ అసలు వెహికల్స్ అయితే బాగా రష్గా ఉంది టెంపుల్. ప్రతి శనివారం ఇలాగే ఉంటుంది. 7:15కి అలా వచ్చారు కస్టమర్. ప్రదక్షిణలు అవన్నీ అయిపోయినాయి. ఇంక ఇదే లాస్ట్ వీక్ కదా, కొంచెం లోపల ఎక్కువసేపు ఉన్నారు. మామూలుగా అయితే 2 అవర్స్లో బయటకు వచ్చేసేవాళ్ళు. ఈసారి 3 అవర్స్ పైన పట్టేసింది. వెహికల్స్ అయితే మాత్రం అసలు ఖాళీ లేవు. దూరం నుంచి కూడా వస్తున్నాయి వెహికల్స్. 7:16 అయింది టైం. కస్టమర్ వచ్చేసరికి 3 అవర్స్ పైనే పట్టింది. తర్వాత పిఠాపురం వెళ్దామని చెప్పారు. సరేనని చెప్పి వాడపల్లి నుంచి పిఠాపురం వెళ్దామని వస్తుంటే మధ్యలో ద్వారపూడి వెళ్తారా అని అడిగాను. వెళ్దామని చెప్పారు. ద్వారపూడి టెంపుల్ తీసుకొచ్చాను. కస్టమర్ ఏమో లోపలికి వెళ్ళారనమాట. బయట పార్కింగ్ దగ్గర ఉన్నా. ఈ టెంపుల్ అసలు ఎప్పుడు చూడలేదన్నారు. ఎప్పుడు చాలా రోజుల క్రితం చూసామని చెప్పారు. ఇదంతా పార్కింగే. మెయిన్ రోడ్ దగ్గరే ఉంటుంది. లోపల 4-5 టెంపుల్స్ ఉంటాయి అనుకుంటా. కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నా. మళ్ళీ కొంచెం తొందరగా వచ్చేయండి, పిఠాపురం కూడా వెళ్ళాలి కదా అని చెప్పారు. రోడ్ ఏమో కొంచెం బాగాలేదనమాట. 9 అయిపోయింది. 8:50 అయింది. ఫైనల్గా పిఠాపురం నుంచి కూడా వచ్చేసారు. అక్కడ పిఠాపురం దగ్గర వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే టెంపుల్ దగ్గర బాగా రష్గా ఉంది. 2 టెంపుల్కి వెళ్ళారు. ఒక టెంపుల్ ఏమో అసలు దూరం పార్కింగ్, కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకో టెంపుల్ ఏమో పార్కింగ్ ఉంది కానీ అసలు వీడియో తీయడానికి కుదరలేదు అనమాట. చాలా దూరంలో పార్క్ చేశాను అనమాట. ఫైనల్గా కస్టమర్ని దింపేసి ఇంటికి వచ్చేసా. 4కి దింపేసా కస్టమర్ని. ఇంటికి వచ్చి ఇప్పుడు నైట్ 8కి ఒక పికప్ ఉంది. బండి చూస్తే లోపల బయటంతా బాగా మురిగ్గా ఉంది. ఓకే ఎందుకులే అని బండి నీట్గా కడిగాను అనమాట. ఫైనల్గా కడిగిన తర్వాత లుక్ అయితే ఇది. బండి నీట్గా ఉండిపోతే నాకు నచ్చదు, అందుకే ఇలా కడిగేస్తాను అనమాట. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.